మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలి అనే అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టు, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలి అనే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలి అనే అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టు, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసిందే. మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగబోతా ఉంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ఏదైతే నిర్మిస్తున్నటువంటి గోదావరి బనకచర్ల అనుసంధానానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి అభ్యంతరాలను తెలుపుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. దీన్ని నిర్మించడం వల్ల గోదావరి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇంకా కట్టలేదు. ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి కూడా నీళ్లు కూడా తెలంగాణ వాడుకోలేకపోతా ఉంది. ఈ నేపథ్యంలోనే మిగులు జలాల పేరుతో ఏదైతే బనకచర్ల నిర్మిస్తా ఉందో దీనిని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కూడా కావడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలకు సైతం తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చగా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్, ఈ చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. బనకచర్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదలే అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇక మరొక అంశం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దానిపై అవకతవకలు జరిగాయని చెప్పేసి కమిషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం కావాలి, గతంలో మంత్రివర్గం తీసుకున్నటువంటి సమాచారం కావాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ కూడా రావడం జరిగింది. ఈ లేఖకు రిప్లైగా ఈ నెల 30వ తేదీలకు సమాచారం ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖలకు లేఖలు కూడా పంపడం జరిగింది. ఈ కమిషన్ లేఖపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక స్థానిక సంస్థ ఎన్నికలపై కూడా ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే
అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా న్యాయపరమైనటువంటి అంశాలు లేకుండా, ఎందుకంటే ఇప్పటికీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దానికి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా ఇవ్వలేము, కానీ పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధమవుతాం అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క త్వరలోనే షెడ్యూల్ విడుదల అయ్యేందుకు మార్గం సుగమం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రైతు భరోసా నిధుల పంపిణీలో సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నాయి. ఇక అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా పెంచే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇక స్పోర్ట్స్ పాలసీపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇక రేపు రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలో రైతు భరోసాను పూర్తి చేస్తా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 1-2 రోజుల్లో 100% ఈ యొక్క రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. రేపు సాయంత్రం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఆ యొక్క ఆవరణలో ఈ యొక్క రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ యొక్క సభకు ఏర్పాట్లను కూడా ఈ రోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఏర్పాట్లను కూడా దగ్గర నుంచి పర్యవేక్షించడం జరిగింది. కేవలం రైతులతోటే ఈ యొక్క సభ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. వానాకాలానికి పంటకు సంబంధించి ఇప్పటికే రైతుల ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా బనకచెర్ల అంశంపైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సాగునీటికి సంబంధించిన అంశం కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఈ సమావేశంలో. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చూస్తా ఉంది. ఇప్పటికే ఏడాదికి పైగా కూడా ఈ యొక్క సర్పంచ్లు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలో పదవీ కాలం పూర్తయింది. అయినప్పటికీ అధికారుల పాలనలో పరిపాలన కొనసాగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు నిధులు కూడా రావడం లేదు కాబట్టి వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో అందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు కూడా, ఇవన్నిటి అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో, రాజీవ్ యువ వికాసం పథకం ఏదైతే ప్రారంభిస్తామని చెప్పి ఇంకా ప్రారంభించలేదో ఆ పథకంపై కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ యొక్క బనకచెర్ల, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కాళేశ్వరం కమిషన్ ఏదైతే లెటర్ రాయడం జరిగిన ప్రభుత్వానికి, ఈ లేఖపై ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఏపీతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అని చెప్పి కూడా ఇప్పటికే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అంటే ఏపీతో చర్చలకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఈ యొక్క కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో అనంతరం ఒకవేళ మరొక వైపు సిడబ్ల్యూసీ ఇప్పటికే ఏపీ తమకు బనకచెర్లకు ఇప్పటికే అనుమతులు ఒకవేళ ఇచ్చినట్టయితే న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దాంట్లో కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తానికైతే సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.